బడిపోతుంది నేను కూడా పోతా ఒక పంపియవా? ఏ నాడు బళ్ళే పిల్లే వచ్చాడు తప్ప నేను చదువుకున్నానారా నాడు దొరవ నేను ఇటుకల బడికాడుకో పని చేయపోరు ఇటుకల పోయి పోరి సోపతి వాళ్ళందరూ పడుకోతుంది నేను కూడా పోతా అన్నని ఎట్లా పంపించలేక నేనైనా పోతాను. నర్రా చదువులే బయలులే ఆ ఇటుకల బడికాడికి పనుకోరు చదువుకుంటే ఏమన్నారా పని చేసుకుంటే ఇంక పైసలు వస్తాయి నాడు పంపించి పారపో. నరసయ్య నరసయ్య ఉత్తరం వచ్చింది తీసుకో. సార్ ఇది చదివిపెట్టరా సార్? నాకేం కూరలా ఉత్తరాలు బాగా ఇచ్చే ఉన్నది ఇప్పుడు వీలు నేను పోతాను. అయ్యో ఎట్లా నాకేమో చదువురా ఈ ఉత్తరంలో ఏముందో ఏమో ఎవరన్నా అత్తనో చదవమంటారు అవగట్ల వస్తారు. అరే రమేష్ ఇక రా రా చాన్నాలే కనవాడికి బిడ్డ ఎట్లయినవరా ఊరికెళ్ళి వస్తాను ఇప్పుడే. ఈ ఉత్తరం చదివిపెట్టు. మనకేమో అక్షరం ముక్క రాదాయి ఇదేమో చదువు మనిచ్చి ఏం చేద్దాం అబ్బా. ఇయో నర్సయ్య పట్టుకో నాది అంత ఇంగ్లీష్ చదువు నర్సయ్య తెలుగు చదువు నాకు రాదు వేరేటో చదివించుకోపో. అయ్యో ఎట్లా ఈ పోరంతా ఇంగ్లీష్ చదవట ఎట్లా ఎవరన్నా అత్తనో అవి అదో ఇక రా ఇక రా ఇక రా ఒకసారి రా ఒక్క నిమిషం ఆచిపోయి ఈ ఉత్తరం చదివిపెట్టు బిడ్డ. నీ పేరు ఏం పేరు బిడ్డ? నా పేరు సురేష్. చిన్నప్పటి నుంచి బడికి పోలేమో అనుకోవాలి అక్షరం ముక్కరాదు ఏం చేయాలేమో ఏమో. ఏముంది బిడ్డ సురేష్ అన్న బాగా బిడ్డ చెప్పండి చదువు బిడ్డ చదువు చదువు చెప్పండి. ఏ పోయా పొద్దుపొద్దుగానే దొరికినా నాకే చదువురా మాట్లాడుకోవచ్చు. అయ్యో ఎట్లా ఇద్దరు అంటే ఇద్దరు చదువుకోరు ఎట్లా పోతారు సార్ ఇక రా ఇక రా ఈ పోస్ట్ చదవరా సార్? నిన్నిచ్చి ఇంతవరకు చదవలేదా? ఎవరు చదవటం దొరకలేదు సార్ మళ్ళీ మీరే దొరికారు నాకు చదివిపెట్టరు సార్ మీకు. సరే చదువు. నరసయ్య మీ మామ సోమయ్య రాయనది ఏమనగా ఇవాళ పొద్దున మా బిడ్డను ఆసుపత్రిలో చేరించాము. ఆవిరి చదువు కావురు మీరు. నరసయ్య మీ మామ సోమయ్య రాయనది ఏమనగా ఇవాళ పొద్దున మా బిడ్డను ఆసుపత్రిలో చేరించాము. ఇద్దరు కవలకు జన్మనిచ్చింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. బా ఇంత సంతోషకరమైన విషయం చెప్పారు సార్. నేను ఇంకేదో అనుకున్నా. ఈ పిల్లలు చూస్తేనేమో బడిగా పిల్లలు ఉన్నారు వీళ్ళు చదవలేదా? ఇలా నేను బడికి పంపించలేదు సార్ నాతో పనికి తీసుకుపోయినా చిన్నప్పటి నుంచి వెళ్ళి నేతో పలే పనికి అటు పోకుండా వీళ్ళని బడికి పంపించకుండా పనికి పట్టుకుపోయాను. ఇప్పుడు పిల్లలు బడికి పోతే నీకు వాళ్ళ నీళ్ళు నడుకొని చదివించాల్సిన అవసరం వస్తుందా నర్సయ్య? రా సార్ ఇక చదివిస్తా. ఇవాళ నాకు బాగా అర్థమైంది. నేను ఇవాళ నుంచి మా బిడ్డల్ని స్కూల్కి పంపిస్తా. ముచ్చట తెలుసా నర్సయ్య? 6 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ దాకా పిల్లల్ని బడికి పంపించాలి లేకపోతే జైలు శిక్ష పడుతుంది. అయ్యో రేపటి నుంచి పంపిస్తా సార్. కాదు ఇవాళ నుంచి పంపిస్తా. పోరు అయ్యో ఓరు బడికోరు. నేను పలక పల్పం పట్టుకొని అంత పెద్దసారి కలుతా పోరి ప్రార్థనకు లేట్ అవుతుంది పోరి చెప్పు.